నేనేమన్నానంటే తెలుగుదేశం వాళ్ళని చూసి చెడిపోపాకండి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఆదర్శం ఎవడు? చంద్రబాబు నాయుడు లేదా వాళ్ళ అబ్బాయి లోకేష్ నాయుడు. కానీ మనకు జగన్ ఆదర్శం. అదే కష్టపడాలి. ఊళ్ళోంచి అసలు ఈ ముఖ్యమంత్రి అవడం కోసం ఎంత చాకరీ చేశాడు, ఎంత కష్టపడ్డాడు. కుటుంబం ఉందా? రోజు రోడ్లు వెంబడి ఉన్నాడు కదా. అయ్యాక పోనీ ఏమన్నా వదిలేశాడా జనాన్ని అంటే? అద్భుతంగా ఇవాళ సాక్షాత్తు జనసేన తెలుగుదేశం పార్టీ కరడిగట్టిన కార్యకర్తలు ఓటేసిన వాళ్ళు జగన్ ప్రభుత్వమే బాగుంది కదరా అని చెప్పని వ్యాపారస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కడు జీవితంలో ఇంతవరకు కూడా అస్తానికి కానీ ఫ్యాన్కి కానీ ఓటైనటువంటి సైకిల్ ఓటర్లు కూడా ఇవాళ నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. వ్యాపారస్తులు, మా జీవితంలో చూడలేదండి, మేము ఎప్పుడు అస్తానికి వేయలేదు, ఫ్యాన్కి వేయలేదు, ఎప్పుడు సైకిల్కి వేసాం, కానీ మా కర్మ కాలిపోయింది. ఇవాళ ఏ ఆఫీస్కి వెళ్ళినా లంచం ఇవ్వకుండా పనిచేసే ఆఫీస్ లేదండి అని చెప్తున్నారు. ఏ పని కావాలంటే ఇల్లు కొనుక్కొని పన్ను వేయాలంటే లంచం. తెలుగుదేశం వాడికి ఇవ్వాలి, ఆఫీస్ వాడికి ఇవ్వాలి లంచం, డబల్ లంచం మొత్తం అంతా. వెళ్ళి చెప్పుకుందామంటే ఈయన ఎమ్మెల్యే లేడు. అయ్యా మన ఆఫీసులో నేను జెండా మోచాను, డబ్బులు నీకు సందా ఇచ్చాను, ఇట్లా నాకు ఇంటి పన్ను మార్చమంటే డబ్బులు అడుగుతున్నారని చెప్పని చెప్పుకుంటాకెళ్తే ఈయన ఎమ్మెల్యే లేడు. వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారి పనిలో పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు, లోకేష్ గారి పనిలో లోకేష్ గారు బిజీగా ఉన్నారు, మంత్రుల పనిలో మంత్రులు బిజీగా ఉన్నారు, ఎమ్మెల్యేల పనిలో ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారు, పిఎల్ పనుల్లో పిఎల్ బిజీగా ఉన్నారు, ఇన్ఛార్జీల పనులు బిజీలు. ఎవడు కొట్టుడాడు నాదే ఉందా ఆడే అంటున్నాడు, ఆడే ఉందా. ఇప్పుడు కింద అడిగా మనకు ఇన్ఛార్జిని ఊరికే సరదాగా చెప్తున్నా, ఇది వాస్తవం. మా ఊరు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆ మధ్య బృందావన్ థియేటర్ పక్కన అందరినీ పిలిచి తలుపులేసి ఆయన, అరే మీరు చెడిపోతున్నారు, అవినీతి చేస్తున్నారు, డబ్బులు అడుగుతున్నారు, నికార్సుగా ఉండి మీ ఖర్చులు కావాలంటే నన్ను అడగండి, మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి, జాగ్రత్త అని చెప్పి కేకలేసాడు. అలాగే సార్ అందరూ తలకాయ ఊపారు. అక్కడి నుంచి సరాసరి బెజవాడ రోడ్లో అన్నపూర్ణ క్యాంటీన్ కాడికి వస్తారు వీళ్ళందరూ రోజు. మీరు ఎవరిని అడగండి, బంధువులు తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళని అడగండి, జనసేన వాళ్ళని అడగండి. బెజవాడ రోడ్లో టీడీపీ వాళ్ళందరూ అన్నపూర్ణ గణేష్ భవన్ పక్కన అన్నపూర్ణ క్యాంటీన్ కాడికి వస్తారు. గణేష్ భవన్ దగ్గర అన్నపూర్ణ క్యాంటీన్ కాడికి కూర్చుంటారు. సరాసరి మీటింగ్ కానీ అన్నపూర్ణ క్యాంటీన్కి వెళ్ళి ఏంట్రా అట్లా మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఇంటిల్లి పాది ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఎమ్మ కొట్టుడు కొట్టేస్తారు, మన్న కొట్టద్దంటాడు. ఇదేంట్రా ఇది? పిఎలు కానించి ఇంట్లో వాళ్ళు కానీ అందరూ కలిసి అతను కానించి ఎమ్మ కొట్టుడు కొడుతున్నారు, మన్న మాత్రం మీరు కొట్టబాకండి జాగ్రత్త అంటున్నాడు. ఏడ్చాలి. నన్ను ఈసారి గట్టిగా నన్ను పిలిచి అడిగితే మీ ఇంట్లో కొడతలేదేంటంటే నేను అడుగుతానని చెప్పి ఒకడొకడు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ మాటలు చెప్తుంటే ఎవడిగాడికి పిసుక్కుంటున్నారు. నీకెట తెలుసు, నీకే ఇటు తెలుసా, అది ఇదాన్ని నిన్న యార్లగడ్డ వెంకట్రావు అని గన్నవరం ఎమ్మెల్యే పిసుక్కుంటున్నాడు. ఇటో పక్క మంత్రిని కూర్చోబెట్టుకుని. నేను అన్నదేంటి, గుడివేళ నియోజకవర్గం, గన్నవరం నియోజకవర్గంలో ఈ కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ 2 చోట్ల దివాళా తీసిందని చెప్పా. ఆయన అంటాడు నేను దివాళా తీశానా అని ఓకే రంకిలేస్తున్నాడు. నాకేం తెలుసయ్యా, నీకు డబ్బు ఉందా డబ్బు లేదా, సొమ్ము ఉందా సొమ్ము లేదా, ఇది నాకేం అవసరం, నీ ఆడిటర్కి తెలుస్తుంది, అయితే నీ చుట్టూ ఉన్నవాడికి మీ కుటుంబానికి తెలుస్తుంది. రాజకీయంగా గుడివాడలో గన్నవరంలో తెలుగుదేశం పార్టీ దివాళా తీసిందని చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. తప్పేంటి? జరిగేది వాస్తవం కదా, అందరూ మాట్లాడుకునేది కదా. పక్కన కూర్చున్న మంత్రులు తెలవదా? లోకేష్ గారు ఏం మాట్లాడాడు ఆ మంత్రులు ఇద్దరితో? వీళ్ళిద్దరూ సమాధానం చెప్పుకోలేదా లోకేష్ గారి దగ్గర మీ గురించి? నేను ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారు మీరు నా గురించి? 2014లో నేను డబ్బులు లేవన్నాను. ఎస్, డబ్బులు లేవని బహిరంగంగా చెప్పాను. తప్పేంటి అన్న? లేవు. నా దగ్గర తప్పుడు సొమ్ము పాపపు సొమ్ము ఉంటే కొల్లు రవీంద్ర గారు ఆయన బ్రోకర్గా ఉన్నటువంటి ఒక మనిషిని ఢిల్లీ తీసుకెళ్ళి
ఇన్కమ్ ట్యాక్స్కి ఈడీకి 4 ఎంపీలను తీసుకెళ్లి పిటిషన్ ఇప్పించారు ఢిల్లీలో. నేను ఓడిపోగానే, అంటే కిట్టు ఓడిపోగానే, జగన్ గారు గవర్నమెంట్ పడిపోగానే ఇన్కమ్ ట్యాక్స్ నా మీద మొత్తం అధ్యయనం చేసింది. ఒకదానికి ఆడిటర్కి నోటీస్ ఇచ్చారు. ఆడిటర్ గారు నన్ను మాట్లాడిచ్చాడు, పంపించాం. ఇదిగో పలాంది, ఇదిగో బ్యాంక్ పాస్ పుస్తకం, ఇదిగో ఇందులో ఉంది కదండి బ్యాంక్ పాస్ పుస్తకంలో అని చూపించాం. ఓకే డన్, మాకు అది చూడలేదులేండి అన్నారు, మూసుకున్నారు, అయిపోయింది. పేరు నాని దగ్గర తప్పుడు డబ్బు ఏం లేదని చెప్పి మూసేశారు. నాకే ఇన్కమ్ ట్యాక్స్ కేసులు నడుపుకోలేదుగా నేను కులరవీంద్ర గారు లాగా. అప్పట్లోనే ₹1,00,00,000 పెట్టి మిల్లు కట్టి, అప్పట్లో ₹1,00,00,000, ఎప్పుడు 2013, 2012, 13లో ₹1,00,00,000 పెట్టి మిల్లు కడితే, కనీసం ఇన్కమ్ ట్యాక్స్కి నేను మిల్లు కట్టాను, డబ్బులు ఇక్కడి నుంచి వచ్చినాయి, దీంతో కొన్నానని ఒక్క చిన్న చిత్తు కాగితం మీద కూడా పడేయకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసి నోటీసులు ఇస్తే, ఆ ఎలక్షన్లో పేరు నాని నా మీద రైడ్ చేయించాడని చెప్పి నాకేం అవసరం? అందరిళ్ళ మీద రైడ్ చేశారు. ఎలక్షన్లో పోటీ చేసేటువంటి ప్రతి ఇళ్ల మీద రైడ్ చేయటం స్టార్ట్ చేశారు. నా ఇన్కమ్ ట్యాక్స్లన్నీ క్లియర్గా ఉన్నాయి. ఊరుకున్నారు. ఈ రోజుకి మన కేసు నడుస్తుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ కేసు. కులరవీంద్ర గారు ఎవరికి తెలియదు ఈ ప్రపంచంలో, అంటే మర్చిపోతారు జనం అని చెప్పని. ఇక ఆయన మాట్లాడతారు, యార్లగడ్డ వెంకట్రావు 2014లో అంటే ఆయన దగ్గరికి వచ్చి డబ్బులు అడిగానంటే, 2014లో అసలు ఈ యార్లగడ్డ వెంకట్రావు ఎవడో నాకు తెలియదు, నేను చూడలేదు అసలు. నాకెప్పుడు తెలుసు? 2016 సంవత్సరంలో కొడాలి నాని ఎంపటం నా దగ్గరికి వచ్చి, నేను రాజకీయాల్లో దిగుదాం సలహాలు చెప్పమని నా దగ్గరికి రోజు వచ్చేవాడు 2016, 17లో. అప్పుడు దాకా నాకు ఎవడు తెలుసు యార్లగడ్డ వెంకట్రావు అనేవాడు నాకు తెలియదు. నేను ఎప్పుడు చూడ కూడా లేదు. కొడాలి నాని చేయి పట్టుకుని నా ఎంపట కొడాలి నాని కారెక్కి రావటం నా దగ్గరికి అలవాటు అవుతుంది తప్పితే ఏనాడు నేను యార్లగడ్డ వెంకట్రావు అనేవాడు నాకు పరిచయం కూడా లేదు. నేను చందాలు తీసుకున్నాను. నేను ఇళ్ళకెళ్ళి ఏనాడు చేయి జాపి ఏ ఎలక్షన్లో చందా అడగలేదు. నా ఇంటికి వచ్చి నాకు తీసుకోరా అని నాకు చనువు నడిస్తే తీసుకున్నాను. ఇది తప్పేంటన్నా? పార్టీ ఫండు, పార్టీ ఏ పార్టీ ఇవాళ కాదు ఎప్పటి నుంచో పార్టీ ఫండ్, అన్ని పార్టీలు కోడ్ రాకపోవడం. నామినేషన్ వేసిన కాడి నుంచి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం. ముందంతా పార్టీ ఫండే ఖర్చు పెట్టేది. కోడ్ వచ్చేంత వరకు, కోడ్ ముందు నామినేషన్ వేయక ముందంతా కూడా పార్టీ ఫండ్ వస్తుంది అందరికీ. రాందే ఎవడికి ఇవ్వన పార్టీ ఏది? పలానా పార్టీ అని చెప్పండి. ఇవాళ ఏదో శుద్ధం కబుర్లు, నీతి కబుర్లు వీళ్ళు కూర్చొని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడతారు ఇద్దరు మంత్రులు. ఈ మంత్రులు ఫండ్ లేకుండా, ఎలక్షన్ పార్టీ ఫండ్ లేకుండా రాజకీయాల్లోకి వచ్చారా అన్న? రాజకీయాల్లోకి వచ్చారా? అరే నిజాయితీగా నిజాన్ని చెప్పుకుంటా కూడా గోళంత గుండె ధైర్యం కావాలి. నాకుందా గుండె ధైర్యం. అవుతాయి రాజకీయాల్లో. దోసుకుంటే పండు అక్కర్లేదు, కానీ దోసుకోకుండా నిజాయితీగా బతికితే పండు కావాలి. పండు రాజకీయాలు నడపడానికి పార్టీ ఫండ్ లేకుండా అవుతుందా? తెలవంది ఎవడికి ఇందులో? గొంగట్లో తింటా బొచ్చేరుకున్నట్టు ఎవడికి తెలవంది ఎవడికి ఇందులో? రాజకీయాల్లో ఏ పార్టీకి తెలవంది ఎవడికి? ఆఖరికి కమ్యూనిస్ట్ పార్టీని నడపడానికి కూడా ప్రజల దగ్గర చందాలు తీసుకుంటాయి కదా. కానీ నేనేనాడు ఎవరింటికి వెళ్ళి నాకు చందా ఇవ్వండి నా జన్మలో నేను మాత్రం అడగలేదు. నా ఇంటికి వచ్చి నన్ను బలవంత పెట్టి తీసుకో, నువ్వు ఇవ్వాల్సిందే, తీసుకోవాల్సిందే. కొన్ని సందర్భాల్లో 2019 ఎన్నికల దగ్గరికి వచ్చాక నాకు ఇస్తా అంటే కూడా వద్దు, ఓటేయించాలని చెప్పి అడిగాను. ఓటేయించాలని చెప్పాను. ఆయన యార్లగడ్డ వెంకట్రావు చాలా మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే 2099 ఎలక్షన్లో నేను బీఎస్పీ పార్టీకి ట్రై చేశాను. మతి మరుపు, ఏదో సొల్లు కబుర్లు మాట్లాడటం, ఏదో ఇష్టం వచ్చిన నోటుకు వచ్చినట్టు పచ్చిగా పిచ్చి మాటలు మాట్లాడటం. 99లో నా తండ్రి చనిపోతే నాకు పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ సానుభూతితో నాకు పార్టీ టికెట్ ఇచ్చింది యార్లగడ్డ వెంకట్రావు గారు. 2004 5 సంవత్సరాలు నిద్రాహారాలు లేకుండా నేను తిన్నానో లేదో, బతికానో లేదో, నా ఇంట్లో ఏం జరిగిందో 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో బతికించడానికి, జీవం పోయటానికి అహోరాత్రులు శ్రమించా.
ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు. 5 ఏళ్ళు నీ పార్టీని బతికిస్తే ఒక ఎంపీ గారు వ్యాపారస్తుడు బాడికి రామకృష్ణ గారు ఎంపీగా వచ్చి ఆయన ఎవడో చెప్పుడు మాటలని పేరు నాని కాదు ఇంకెవడికో టికెట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు నాతో బతికినటువంటి నాతో 99 నుంచి 2004 దాకా తిరిగిన ప్రతి కార్యకర్త పార్టీ టికెట్ రాకపోతే నువ్వు పోటీ చేయాల్సిందే అన్నారు. నేను ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసి కాంగ్రెస్కి వెళ్ళేవాడిని. ఎందుకు ఊరుకుంటా? 5 ఏళ్ళు నేను చాకరీ చేస్తే పార్టీకి నాకు టికెట్ ఏమనంటే ఎందుకు ఊరుకుంటా? గద్దె రామ్మోహన్ ఎవరో ఇవాళ ఈ జిల్లాలో గద్దె రామ్మోహన్ ఎవరో పార్టీ టికెట్ ఇవ్వకపోతే కదా ఇండిపెండెంట్గా పనిచేశాడు, ఇండిపెండెంట్గా పోటీ చేయలేదా? పిఠాపురం వరం ఎవరు? పార్టీ అన్యాయం చేసింది, పార్టీ నాయకులు తప్పుడు నిర్ణయం తీసుకున్నారనుకున్నప్పుడు వేస్తారు. పార్టీ మీద ప్రేమతో కాదు, ఆ కష్టాన్ని నాతో పాటు చాకరీ చేసిన మనుషుల కోసం వేస్తాం. వేసేవాడిని వెంకట్రావు గారు 2004లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు తప్పక ఎంపీగా ఎమ్మెల్యేగా 2 పోతాయి అని చెప్పని నాకు టికెట్ ఇచ్చారు తప్పితే నా మీద ఎవడో జాలిపడి టికెట్ ఇవ్వలే వెంకట్రావు గారు. వీడు తిరగబడతాడని చెప్పని ఆళ్ళీళ్ళు అంటావేంటి? వంగవీటి రాధా గారు ఢిల్లీలో ఏపీ భవన్ ముందు ఢిల్లీలో తిరిగావు టికెట్ తిరగరా? పార్టీ ఎక్కడుంటే అక్కడ తిరుగుతారు. పార్టీ ఎక్కడ నిర్ణయం తీసుకుంటే అక్కడ తిరిగాం. వంగవీటి రాధా గారితో చెప్పా, మెట్ల మీద కూర్చుంటే రాధా నిన్ను బందరెళ్ళమని చెప్పిన రాజగోపాల్ గారు అడుగుతున్నాడంట. నేను మాత్రం టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం ఖాయం రాధా అని చెప్పాను. రాధా బతికున్నాను, నేను బతికాను, కావాలంటే అడుక్కోవచ్చు. మీకు బాగా సావాసం ఉందిగా వెంకట్రావు గారు, వంగవీటి రాధా గారితో బాగా సావాసం ఉందిగా, అడుగు కావాలంటే. వంగవీటి రాధా గారి దగ్గర టోటల్ పార్టీ అందరితో చెప్పా, నాకు 2004లో టికెట్ కనుక మీకు అన్యాయం చేస్తే నేను పోటీ చేసేది ఖాయమని చెప్పా. ఆ రోజు ప్రజలు కూడా నన్ను నువ్వు పోటీ చేయాల్సిందే అని చెప్పారు. అందుకే నాకు 2004లో మొదటిసారిగా 63% ఓట్లు, అంటే 90,000 పోలు అయితే 32,000 మెజార్టీతో గెలిచాను. నేను గెలిపించారు నన్ను. అన్యాయం జరిగినప్పుడు తిరగబడతారు. మీరేం చెప్తున్నారు? జగన్ నాకు అన్యాయం చేశాడు, మొదటిసారి ఓడిపోయిన, రెండోసారి టికెట్ ఇవ్వకుండా వంశీని చేర్చుకున్నాడు, అందుకే నేను తెలుగుదేశంలోకి వెళ్ళాను. మీరు మీటింగ్లు పెట్టారుగా. అంటే మీకు అన్యాయం జరిగితే మీరు వెళ్ళిపోతారు వేరే పార్టీలోకి. నీ వేరే పార్టీకి వెళ్తలా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అని చెప్పా. ఇంకోటి ఏదో బీఎస్పీ అన్నారు. నువ్వు నా కోసం, నా దగ్గరికి సలహాల కోసం రోజు తిరిగినప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం ఎమ్మెల్యే గారు, నువ్వు రోజు రాజకీయాలు ఎలా చేయాలి, ఏం చేయాలి, ప్రజల్లో మన్నలు ఎలా పొందాలని చెప్పని బందర్ R&B గెస్ట్ హౌస్ కావాలంటే వాచ్మెన్ గారు బతికే ఉన్నాడు, ఇంకా రిటైర్ అయిపోయాడు కానీ బతికే ఉన్నాడు. నాగరాజు అతని పేరు. నాగరాజు నాడు ఎన్నిసార్లు నువ్వు R&B గెస్ట్ హౌస్ నా కోసం వచ్చి కూర్చున్నావు నువ్వు? ఎన్నిసార్లు? నేను ఎక్కడ కూర్చుంటే అక్కడికి, బలరానిపేటలో చిటికిన నాయకులు నేను కూర్చుంటే అక్కడ కూడా వచ్చి మాట్లాడుకునేవాడు. ఎక్కడ పడితే లంక సూరిబాబు ఇంటికి, ఎవడింటికి రా, నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చి నాతో కూర్చుని మాట్లాడుకుని వెళ్ళేవాడు కదా. ఆ మాటలో ఇవాళ నేను కూర్చున్నటువంటి ప్రతి కార్యకర్తకి చెప్తాను. ఆ రోజు నేను కొత్తగా వచ్చేటువంటి ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా చెప్తా ఉంటా, నేను 5 ఏళ్ళు కష్టపడి పనిచేస్తే పార్టీ అన్యాయం చేసే, పార్టీ నాయకత్వం అన్యాయం చేసే పరిస్థితి వస్తే నేను ఇండిపెండెంట్గా డిసైడ్ అయిపోయి బీఫారం కూడా ఎందుకు తెచ్చా, బీఎస్పీ బీఫారం నేను మాటగా మీకు ఎందుకు చెప్తాను, ఆ కొత్త కుర్రోళ్ళకి ఎందుకు చెప్తాను అంటే స్ఫూర్తి కోసం, ఎలా పనిచేయాలో చెప్తాను. నేను గెలిచేది ఖాయం. అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత ప్రజల సమస్యల పట్ల, రాష్ట్రంలోని ప్రజా సమస్యలు ఇండిపెండెంట్గా కంటే గళమెత్తటానికి ఏదో ఒక పార్టీ సింబల్ అయితే గళమెత్తచ్చు అని చెప్పాను. నేను అట్లా కూడా ఆలోచన చేశానని చెప్పాను. దాన్ని పట్టుకుని బీఎస్పీ టికెట్ ట్రై చేశాడు. ఏ రోజున బీఎస్పీ ఆఫీస్కి నేను వెళ్ళేనేమో, ఎవరితోనో చెప్పించుకొని, అధికారంలో ఉన్నావు కదా, ఏ రోజైనా నేను బీఎస్పీ ఆఫీస్కి వెళ్ళా. నేను ఊత పదంగా నీకు స్ఫూర్తి కోసం నా దగ్గరికి వచ్చినటువంటి కొత్త కుర్రోళ్ళకి చెప్తా ఉంటా, అరే పార్టీ భయపడాలయా, మీరు ఏ స్థాయిలో పనిచేయాలంటే పార్టీ నిన్ను ముట్టుకుంటాకి భయపడాలి, నిన్ను మారుస్తాకి భయపడాలి. నా వార్డులో నాకు ఉన్నటువంటి పంచాయతీల్లో ఉన్నటువంటి లేదా మున్సిపాలిటీలో ఉన్న వార్డులో కూడా చెప్తా,
అరే బాబు నిన్ను మార్చడానికి నీకు టికెట్ ఆపటానికి నేను భయపడాలి పార్టీ పోద్దని ఆ స్థాయిలో మీరు పనిచేయండి, ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్తాను ఎప్పుడు. తప్పేంటి అంటనా, నేనేది దాయిలా ఏది దాయని కూడా వెంకట్రావు గారు అన్నీ చెప్తా బహిరంగంగా. నీ పక్కన అటు ఇటు లంబు జంబుల్లా కూర్చున్న కొల్లు రవీంద్ర నా తండ్రి గురించి నా గురించి అబద్ధంగా తప్పుడు ప్రచారం తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే నా తండ్రిలో జీవితంలో ఉన్నటువంటి నా కుటుంబంలో నా తండ్రికి 2 భార్యలు 2 పెళ్ళి దొమ్మగా చెప్పగలిగా. ఇవన్నీ చెప్పగలరా? మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు ఏమైనా చెప్పగలరా? నిజాయితీగా మాట్లాడటా కూడా దిల్లు కావాలి, అది నాకుంది. నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి అదే నా ఆస్తి. తప్పుడు మాటలు ఎదవ మాటలు నోటికి వచ్చింది మాటలు మరి నేను ఎందుకు పనికిరానివాడు కదా. నేను మరి అన్నప్పుడు మా నాన్న చాలా మంచోడు కదా, మా నాన్న చాలా గొప్పోడు కదా, మరి సలహాలకు మా నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? కాదయ్యా, మా నాన్న అంత మంచోడు అంత గొప్పోడు కదా, నేను చెడ్డోని కదా, మరి మా నాన్న దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన సలహాలు నా దగ్గరికి ఎందుకు వచ్చారంటనా. గతం మర్చిపోవద్దండి ఏం చెప్తున్నాను నేను ఎంతసేపు. నోటుకు వచ్చింది నేనేం చెప్పాను, నీ ఆస్తి ఏముంటే నాకెందుకు, 100 కోట్లు 1000 కోట్లు ఉంటే 3 సార్లు తింటావు 3 సార్లు వెళ్తావు, నాకేమన్నా అవసరమా? నీ ఆస్తి ఉంటే ఆస్తి లేదు. డబ్బును బట్టి విలువ కూడా పేరు నాని గుర్తుపెట్టుకోండి. మీ వ్యక్తిత్వాన్ని బట్టి స్నేహాన్ని బట్టి విలువిస్తాం. మరి నా దగ్గర డబ్బు లేని వాళ్ళే అందరూ కూడా నాయకులు. ఇక్కడ రోజు ఇంట్లో ఏం కూర ఏంటి, అన్నం ఏంటి, బియ్యం ఉన్నాయా లేవా అని ఎత్తుక్కునే వాళ్ళే వాళ్ళు నా దగ్గర కార్పొరేటర్లు, పంచాయతీ సర్పంచ్లు. డబ్బున్నవాడికి ఎవరికి నేను పొరపాటున వాడి ఇంట్లో తెచ్చి టికెట్లు ఇవ్వలే ఎప్పుడు. పిల్లల ఫీజుల దగ్గర నుంచి అన్ని బాధలు పడుతూ ఉంటారు, కానీ నా దగ్గర వాళ్ళు మేయర్లు అవుతూ ఉంటారు, కార్పొరేటర్లు అవుతూ ఉంటారు, ఎంపీపీలు అవుతూ ఉంటారు, ఎంపీటీసీలు అవుతూ ఉంటారు, జెడ్పీటీసీలు అవుతూ ఉంటారు. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఇవాళ కాదు గత 25 ఏళ్ళుగా నా వాళ్ళందరికీ చెప్తాను, డబ్బుతో మనుషుల్ని కొనలేం, ప్రేమతో మాత్రమే వాడి కష్టంలో అండగా ఉండటంలో మాత్రమే మనుషుల్ని కొనగలం తప్పితే ఆత్మీయతతో మాత్రమే మనుషుల్ని కొనగలం, డబ్బుతో కొనలేమనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అని చెప్తా. డబ్బుతో కొనేటైతే పెతోడు డబ్బోడు తప్పుడు మార్గంలో తెచ్చిన డబ్బుతో పెతోడు కొని ఎంపీలు అవుతారు, పిఎంలు అవుతారు, మీ ఎమ్మెల్యేలు అవుతారు. నేను పార్లమెంట్కి పోటీ చేస్తున్నా అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడు, నీచంగా మాట్లాడు. నేను పార్లమెంట్ మెంబర్కి టికెట్లు ఇప్పించే స్థాయిలోనే ఉన్నా. నేను పార్లమెంట్కి పోటీ చేశాక నేను జరగటం. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో నాని తప్పదాన్ని నువ్వు నుంచోమంటే కూడా నేను నుంచోనన్నా, ప్రకటిస్తాను నాని అన్నారు. సార్ మీరు ప్రకటిస్తే పేరు మార్చుకోవాల్సిందే తప్పితే నేను నుంచోనన్నా. నేను నుంచోనన్నాకే ఆయన 2 ఆలోచన చేశాడు పార్లమెంట్కి. ఇప్పటికీ నా నాయకుడు మా గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత కూడా నువ్వు ఎమ్మెల్యేగా ఎక్కడొక్కడ పోటీ చేయి లేదా ఎంపీగా పోటీ చేయమంటే కూడా నేను చేయను, ప్రత్యక్ష ఎన్నికల్లో నేను ఉండనని చెప్పాను, ఉండను సార్ అని చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు. నేను పార్లమెంట్ చేయటువంటి సిగ్గుసారలాగా మాట్లాడేప్పుడు కొంచెం అవతరోడి వ్యక్తిత్వం ఏంటి చూసి మాట్లాడాలి. పేరుని నాని అనేవాడు నామినేషన్ వేసి ప్రత్యేక ఇల్లు తిరిగి ఓటు అడగటం, ప్రజలను ఓటు అడగటం జరిగేది లేదనేది గుర్తుపెట్టుకోమని చెప్పని తెలుగుదేశం ఎమ్మెల్యే వెంకట్రావుకి చెప్తున్నా. ఇకపోతే మీరు అన్నారు మా పార్టీ టికెట్లు ఇతని చెప్తాడంటాను. మళ్ళీ తమ్ముగా చెప్తున్నా, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మీ ఇద్దరు టికెట్లు ఎత్తేయటం ఖాయం. రాసి పెట్టుకోండి ఈ మాట. కొల్లు రవీంద్రకి మీ పక్కన ఉన్న సుభాష్ కూడా తెలుసు ఈ మాట, ఇన్ఛార్జ్ మినిస్టర్ సుభాష్ కూడా తెలుసు, కొల్లు రవీంద్రకి కూడా తెలుసు. డ్రామాలు ఆడతాం మీ ఇద్దరు. నిన్ను పెట్టుకుని నన్ను తిట్టేస్తాక వాళ్ళు తిట్టలేక నిన్ను పెట్టుకుని నీ నోరు బాగా చండాలం అని చెప్పి నిన్ను పక్కన కూర్చోబెట్టుకుని అటు ఇటు చేరి నన్ను తిట్టిస్తున్నారు. నువ్వు తిడటం వల్ల, నువ్వు తప్పుడు మాటలు మాట్లాడటం వల్ల వెంకట్రావు గారు నా రోమం కూడా పూడేది లేదు. ఇవాళ నాకు కార్యకర్తల బండ్ల ఉంది, కార్యకర్తల మంది కృష్ణా జిల్లాలో మొత్తం మీద. మరి నా నాయకుడు స్థానం, మా గుండెల్లో చోటు ఉంది, నాకేం కావాలి? నీ దగ్గర పరపతి ఉంటే ఏంటి, పరపతి లేకపోతే నాకేంటి?
నా జనం దగ్గర, బందర్లో జనం దగ్గర, బందర్ కార్యకర్తల దగ్గర, ఈ కృష్ణా జిల్లా కార్యకర్తల దగ్గర, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్తలందరి దగ్గర నాకు చోటు ఉంది. నా నాయకుడి దగ్గర చోటు ఉంది. నాకు నీ దగ్గర నీ రికమెండేషన్, నీ పరపతి ఉంటే అంత నాకెందుకు? నీకుండాలి వెంకట్రావు గారు, నీకుండాలి, నాకు కాదు. నేను ప్రతిరోజు నిన్ను పార్టీలో ఉంచడాకే ప్రయత్నం చేశాను ఆయన మంత్రిగా ఉండి. దురదృష్టం ఉండలేదు, వెళ్ళిపోయావు. కానీ ఎమ్మెల్యే అయ్యో ఏం తప్పే ఉంది, నిజాయితీగా మాట్లాడు మొత్తం అన్నీ. ఇకపోతే